పీజీఎస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ ఉత్సవాలను వేపగుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన సభ్యులకు ముందుగా అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం గ్రూపులో సభ్యులకు ఉగాది పండుగ సామాగ్రితో పాటు మిఠాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలు నరసింగరావు మాట్లాడుతూ పీజీఎస్ సొసైటీగా ఏర్పడిన నాటి నుండి ఒకే తాటిపై సభ్యులు నడుస్తూ మిగతా జర్నలిస్టు సోదరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో గ్రూప్ సభ్యులందరూ కలిసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సూచించారు. మనం సమయానికి ఎస్టిమేట్ చేయించాం. బాగా 6 వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏం రెడీ చేస్తాం కానీ ఎవరు సమయానికి ఆధార్ కార్డు కానీ పొడస్కలు డైరెక్ట్గా ఇచ్చేయండి. జెరాక్స్ కార్డు ఇచ్చేస్తే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ ప్రింట్ అవుట్ ఫోటో కూడా కావాలి. ఫోటో తీసుకోకండి. ఆధార్ కార్డు ఇచ్చేస్తే ఆధార్ కార్డు అది ఏంటో పూజన అందరి ఫోన్లు అడిగి చేస్తాం. అంటే 2-3 సంస్థల ద్వారా వేయిస్తాం. ఒకే సంస్థ కాకుండా ఏది రేటింగ్ తీసుకోవాలి. అంటే ఆ బాధ్యత కాబట్టి అందరూ కూడా ఆధార్ కార్డు జెరాక్స్ కుటుంబ సభ్యులు వెళ్ళలేదు. అది గ్రూప్ లో కూడా ఒకసారి మెసేజ్ పెట్టి చాలా మంది మనం పెట్టిన గ్రూప్ లో చూడలేదు. ఏది ఇవాళ మళ్ళీ ప్రభాత పర్సనల్గా వాళ్ళ అమ్మకి పెట్టాడు. అది కూడా కొంతమంది మనకి చూసుకోవాలని పరిస్థితి ఉంది. అయితే నెక్స్ట్ వచ్చింది కొంచెం గ్రాండ్ గా చేద్దాం. ఇది 1-2 రోజుల్లో మన సంక్రాంతి సంబరాలు ఎలాగనుకున్నామో దీన్ని కూడా 1-2 రోజుల్లోనే మన లక్ష్మణ్య, వేదరణ్య, ఆనంద్, గోపి, పెందుత్ టీం అందరూ కలిపి కొంచెం అందరూ కలిపి దీన్ని సక్సెస్ఫుల్ గా మళ్ళీ చేద్దామని చెప్పేసి అన్నారు. దీన్ని కొంచెం మనం సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. దీంతో పాటు మొన్నటి నుంచి శ్రీధరణ్య గ్రూపులని కనీసం ఆధార్ కార్డు పంపించండి, ఎవరు స్పాన్సర్ ఉన్నారు అని చెప్పానంటే నేను స్పందించలేదు. నాతో పాటు చాలా మంది కూడా స్పందించట్లేదు. అని చాలా బాధపడుతున్నారు. చేయకి మనం ఏదో కార్యక్రమం చేస్తున్నాము, ఇది ఇంటందరికి పనిచేసిన కార్యక్రమం కదా. కనీసం నేను ఏటడిగిన ఆధార్ కార్డు కూడా ఊపితే స్పాన్సర్ కూడా ఏటవుతాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. హెల్త్ ఇన్సూరెన్స్ రేపు నుంచి ప్రారంభిద్దాం. అదంతా కలిపి ప్రభాకర్ కి అవి ఏదైతే శ్రీధరణ్య మన గ్రూప్ లో పెట్టాడు, మళ్ళీ ఒకసారి గ్రూప్ లో ప్రభాకర్ మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పెట్టేసి గవర్నమెంట్ కేటరింగ్ కాల్ పెట్టేస్తే చేద్దాం. చాలా బాగా చేస్తున్నామండి. ఎందుకంటే చెప్పాలంటే మనం 3 ఏరియాలు మనం చూసుకుంటున్నాం కదా. ఎలక్ట్రానిక్లో చాలా వరకు కలుపుతున్నాము. మరి ఇప్పుడు అందరూ ఒకటి నాటకం నిలబడి మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు 2-3 కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేసాము. ఇది కూడా ఇప్పుడు ఉగాది సంబరాలు దగ్గరికి వచ్చేసి మాటిస్తామని చెప్పేసి మాటిస్తామని చెప్పేసి ఎలాగా మనకు సాగించారు. దాని ద్వారా మనం ఉగాది అద్భుతంగా నేర్చుకుంటాము. నా కోరిక ఏంటంటే నేను అనుభవించాను. నేను ఫ్యామిలీ పరంగా మా అభిప్రాయాన్ని నేను అనుభవించాను. అందుకే నేను ఇన్సూరెన్స్ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కట్టిద్దామని కాంగ్రెస్ మాట్లాడి రెడీ చేసుకుంటున్నాను. అయితే అది మన దగ్గర తెలియదు. చాలా మంది ఏంటంటే కనీసం కేవలం ఆధార్ కార్డు అడిగాం. ఫ్యామిలీ ఆధార్ కార్డు ఇస్తే మనకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంది. ఈ విధానికే మనం వస్తాం అనుకుంటాం. ఇన్సూరెన్స్ బాండ్ ఇద్దాం అనుకుంటాం. గ్రాండ్గా బాండ్ ఇద్దాం ప్లాన్ చేసి. కాబట్టి చాలా మంది ఏదో మరి బిజీ షెడ్యూల్ ఉంటే మనకి చెప్పలేదు. ఈ నెలాఖరులో కానీ మనం ఇస్తే మనం గట్టిగా మంచి ఫండింగ్ పెట్టి ఖచ్చితంగా అందరికీ బాండ్ ఇద్దాం. మరి 10 లక్షల నుంచి 20 లక్షల లోపు కట్టి అందరికీ బాండ్ ఇద్దామని కోరిక. ఎందుకంటే మన జర్నలిస్టుల అసోసియేషన్లో చాలా మంది కానీ ఎవరు ఇటువంటి చేయలేదు.